నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ ఉగాది నుంచి కనుక మనం చూసుకోవాలి అనుకుంటే 28th డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి 28వ తేదీ పుట్టిన వాళ్ళకి ఉగాది నుంచి లైఫ్ ఎలా ఉండబోతుంది, తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం నుంచి లైఫ్ ఎలా ఉండబోతుంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 28 అనేది 2 and 8 కాంబినేషన్. 2 చంద్రుడు, 8 శనీశ్వరుడు, ఈ రెండు కలిస్తే వచ్చే నంబర్ 1వ నంబర్ సూర్య భగవానుడు నంబర్. అంటే 10 1 + 0 = 1, 19 19 ఆది అంత కలయిక = 1, 28 2 + 8 = 1. ఈ 1కి 10కి 19కి 28కి చాలా తేడాలు ఉంటాయి. ఈ 28లో సుప్రీం పవర్ ఉంటుంది. సో నెలకి లాస్ట్ డేట్స్ అయినప్పటికీ దే క్యారీ లాట్ ఆఫ్ పవర్. సో ఈ 28లో పుట్టిన కొంతమంది గొప్ప వాళ్ళ పేర్లు చెప్తాను. అరే నిజంగా ఇంత పవర్ ఉందా 28లో పుట్టిన వాళ్ళకి అంటారు. ఎందుకంటే 2 అంటే చంద్రుడు, 2 కామ్గా ఉంటుంది. 8 అంటే శనీశ్వరుడు, 8 అంటే తెలివి, డబ్బు, పట్టుదల, క్రమశిక్షణ. సో 28న పుట్టి ఎన్టీ రామారావు గారు మార్నింగ్ 3కి లేసేవారు. ఎంత క్రమశిక్షణ! సూర్యుడి కన్నా ముందు లేచి యోగా చేసుకొని అన్ని పనులు చేసుకొని వచ్చిన అభిమానులకు ఆటోగ్రాఫ్లు, షేకండ్లు, ఫోటోలు తీసుకొని 7కి షూటింగ్ వెళ్ళిపోయేవారు ఆయన. నైట్ మళ్ళీ 9 కన్నా పడుకునేస్తారు ఆయన. 8 9 కన్నా పడుకునేసి మార్నింగ్ 3 3:30కి లేచారు. చాలా అంటే అన్ని మంచి లక్షణాలను గొప్ప వాళ్ళు పుట్టిన తేదీ 28. మీకు ఇప్పుడు లిస్ట్ చెప్తాను, యూ కెన్ జస్ట్ లిజన్. సో మన అన్న ఎన్టీ రామారావు గారు మే 28, లాలా లజపత్ రాయ్ జనవరి 28, శృతి హాసన్ జనవరి 28, అక్షయ్ ఖన్నా మార్చ్ 28, సమంత ఏప్రిల్ 28, పివి నరసింహారావు గారు జూన్ 28, సో దుల్కర్ సల్మాన్ జూలై 28, కాసు బ్రహ్మానందరెడ్డి జూలై 28, హీరో సుమన్ ఆగస్ట్ 28, రణబీర్ కపూర్ సెప్టెంబర్ 28, లతా మంగేష్కర్ సెప్టెంబర్ 28, ద గ్రేట్ రతన్ టాటా డిసెంబర్ 28, ధీరుభాయ్ అంబానీ డిసెంబర్ 28. సో వ్యాపారాలు నేర్పించారు దేశానికి ఇద్దరు, ధీరుభాయ్ అంబానీ, రతన్ టాటా, ఇద్దరు డిసెంబర్ 28. అరుణ్ జైట్లీ డిసెంబర్ 28. సో వ్యాపార నంబర్ 1 బిల్ గేట్స్ అక్టోబర్ 28. సో ఈ 28న పుట్టిన వాళ్ళు క్రమశిక్షణ లేకుండా బిల్ గేట్స్ అన్ని వేల కోట్లు సంపాదించాడా? సో క్రమశిక్షణతోనే పివి నరసింహారావు గారు అన్ని భాషలు నేర్చుకొని సో మన దేశంలోనే అత్యుత్తమైన పదవి, మన తెలుగు వాళ్ళ గర్వకారణం, ప్రధానమంత్రి అయ్యి మనందరినీ ఎంతో ఆనందంలో ముంచి మైనారిటీ గవర్నమెంట్ని 5 ఏళ్ళు నడిపిన అంత తెలివైన వాడు మన పివి నరసింహారావు గారు అవ్వడం మనకు గర్వకారణం. సో ఈ 28లో పుట్టిన వాళ్ళకి 2 వల్ల కామ్గా ఉండే నేచర్ ఉంటుంది, 8 వల్ల క్రమశిక్షణ ఉంటుంది, 2 కలిస్తే 1 వల్ల నాయకత్వ లక్షణాలు, లీడర్స్. దే ఆర్ బోర్న్ లీడర్స్, దే ఆర్ కాన్ఫిడెంట్, దే ఆర్ ఆల్వేస్ ఆన్ టార్గెట్. వాళ్ళ టార్గెట్ని ఎప్పుడు మిస్ కారు. సో వీళ్ళు ఎంత రిస్క్ అయినా తీసుకొని ముందుకెళ్తారు, విజయాలు సాధిస్తారు. చాలామంది రిస్కులు తీసుకోవడానికి ఇష్టం ఉండరు, అలా రిస్కులు తీసుకోరు, విజయం సాధించలేరు. సో ఎన్టీ రామారావు గారు సబ్ రిజిస్టర్ జాబ్ వస్తే ఆ జాబ్ వదిలి సినిమా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యి, హీరో అయ్యి, విలను, ప్రొడ్యూసర్ అయ్యి, డైరెక్టర్ అయ్యి అన్ని పాత్రలు చేసి దానవీర సూరకర్ణలో మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించి తెలుగోళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి వరకు వినిపించారు. ది గ్రేట్ ఎన్టీ రామారావు 28 పుట్టడం వల్ల అన్ని శక్తులు, అంత బలం, మళ్ళీ ఆయన పేరులో కూడా 8 ఏళ్ళు రావడం, ఎన్ని ఏళ్ళు వస్తే అంత అదృష్టం. 8 ఏళ్ళు రావడం, నాగేశ్వరరావు గారి పేరులో 6 ఏళ్ళు, అక్కినే నాగార్జున పేరులో 4 ఏళ్ళు, నరేంద్ర మోడీ గారి పేరులో 2 ఏళ్ళు, అల్లు అర్జున్లో 2 ఏళ్ళు. వీళ్ళంతా ట్రెండ్ సెటర్స్. ఎన్ని ఏళ్ళు ఎక్కువ ఉంటాయో అంత పేరు, అంత దైవ బలం, అంత దైవ దీవెనలో వీళ్ళు సొంతం అవుతాయి. సో లెటర్ ఈ 28న పుట్టిన వాళ్ళు దే ఆర్ బ్లెస్డ్, దే ఆర్ టార్చ్ బేరర్స్. ప్రపంచానికి దారి చూపించేవాళ్ళు, చరిత్ర సృష్టించడానికి పుట్టిన వాళ్ళు, అదృష్టవంతులు. బట్ దూరంగా చూసే వాళ్ళకి వీళ్ళు కొంచెం గర్విష్ఠులు, కొంచెం అహంభావం, కొంచెం కోపం అనిపిస్తుంది. కానీ
దగ్గరగా చూసిన వాళ్ళకి ఈ 28 వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఎంత మంచి నేచరు, ఎంత మంచి గుణాలు, దానం చేసేలో ముందు ఉంటారు, ఎక్కడ చెప్పుకోరు. సమంత గారు కూడా ఎంతోమంది అనాథ పిల్లలకి అన్నం పెడుతుంది. నా భాష చెప్పాలంటే వీళ్ళంతా కూడా సమాజానికి మేలు చేయడానికి పుట్టిన వాళ్ళు. సో దే ఆర్ ద రియల్ హీరోస్ అండ్ హీరోయిన్స్ ఆఫ్ ద సొసైటీ. సో 28న పుట్టిన వాళ్ళు పర్సనల్ లైఫ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. భార్య అయితే భర్త, భర్త అయితే భార్యకి చాలా ప్రేమని సమయాన్ని డబ్బుని ఖర్చు పెట్టి వైఫ్ ఆనందంగా ఉంటే చాలనుకునే మంచి నేచర్ 28న పుట్టిన వాళ్ళకి. బయట ఎంత బిజీగా ఉన్నా బిజినెస్లో, షూటింగ్స్లో, రాజకీయాల్లో భార్యకైతే టైం ఖచ్చితంగా ఇస్తారు, ప్రేమని ఇస్తారు, గౌరవాన్ని ఇస్తారు. అండ్ ఈ ఫ్యామిలీని వీళ్ళు మంచి దారిలో పెట్టుకుంటారు. కుటుంబం పిల్లల్ని కూడా క్రమశిక్షణతో పెంచి ప్రయోజకులు చూసుకుంటారు ఈ 28న పుట్టిన వాళ్ళు. సో ఈ 28 పుట్టిన వాళ్ళకి లక్కీ లెటర్స్, లెటర్ ఏ, లెటర్ జే, లెటర్ వై, లెటర్ ఎస్ అనుకూలం, లెటర్ బి, లెటర్ కే, లెటర్ ఆర్ అంత అనుకూలం లేదు. సో వి, యు, డబ్ల్యూ నాట్ మ్యాచింగ్. సో ఈ లెటర్స్తో ఎన్ లెటర్ చాలా బాగుంటుంది, హెచ్ లెటర్ బాగుంటుంది, ఈ లెటర్ బాగుంటుంది ఈ 28న పుట్టిన వాళ్ళకి. ఈ 28న పుట్టిన వాళ్ళకి పేరు 6 అక్షరాల్లో 15 అక్షరాల్లో పెట్టకూడదు. 6 లెటర్స్ 15 లెటర్స్ అస్సలు ఉండకూడదు. వాళ్ళ పేరు బాగుంటుంది, కట్ చేసి ముద్దు పేర్లు పిలిచినప్పుడు వాళ్ళకి నెగిటివ్ ఎక్కువ జరిగే ఆస్కారం ఉంది. సో వీళ్ళకి బ్లాక్ కలర్, గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి. ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ లక్కీ కలర్స్. లక్కీ స్టోన్ రూబీ మోర్ దెన్ 4 క్యారెట్స్. చేతిలో కానీ మెడలో, నేను మెడనే ప్రిఫర్ చేస్తాను. ఇది పవిత్రమైన స్థానం, హృదయానికి దగ్గరగా ఉండే స్థానం. సో మనము హిందూస్ ఇలా దండం పెడతాం గుండె దగ్గరగా పెట్టి, ముస్లిమ్స్ ఇలా నమాజ్ చేస్తారు, క్రిస్టియన్స్ ఇక్కడే గుండె దగ్గర అనుకుంటారు, అన్నీ గుండె దగ్గరే. సో ఈ హార్ట్ దగ్గర స్టోన్ వేసుకున్నప్పుడు సూర్యకిరణాలు పడినప్పుడు ఈ గుండెని శుభ్రం చేసి మొత్తం బ్లడ్ అంతా ప్యూరిఫై లాగా ఆ డ్యూటీ ఈ లక్కీ స్టోన్ తీసుకుంటుంది. సో రూబీని మెడలో వేసుకోవడం వల్ల పవర్ ఎక్కువ అవుతుంది. ఈ స్టోన్స్ మనం తిరుపతి కాళహస్తి పుణ్యక్షేత్రాల మధ్యలో ఉన్న అంజిమేడ్ అనే విలేజ్లో 108 డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ పూజలో పెట్టిన స్టోన్స్ వేసుకోవడం వల్ల దైవశక్తి చాలా ఎక్కువ ఫామ్లో ఉంటుంది. సో వీళ్ళ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, డబ్బుల్లో ఇబ్బందులు ఉండవు, సొంతిల్లు కళ, వాహన కళ, అన్ని కళలు నెరవేరి చాలా ఆనందంగా ఉండేలాగా రూబీ ఇట్స్ లీడర్షిప్ క్వాలిటీస్. సో పదవులు కావాలి, రూబీ మంచి 5 క్యారెట్స్ వేసుకుంటే మంచి పదవులు వస్తాయి. సర్పంచ్ కావాలన్నా, ఎంపీటీసీ అవ్వాలన్నా, ఎమ్మెల్యే అవ్వాలన్నా, మినిస్టర్ అవ్వాలన్నా ఈ రూబీ అందరి మనసులు మార్చి మనకు ఓట్లు పడేలా చేస్తుంది. మన మాట వినేలా చేసేది రూబీ. సో గ్రీను, బ్లాక్ అవాయిడ్, రూబీ వేసుకోవాలి, ఎల్లో కలర్, బ్లూ కలర్ వేసుకోవాలి. సో 28న పుట్టిన వాళ్ళకి ఈ 2024లో ప్రతి నెల కూడా విజయం తర్వాత విజయం లభిస్తూ ఉంటుంది. ఒక జూన్ నెల, ఒక ఆగస్ట్ నెల రొటీన్ వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లాంగ్ ట్రావెల్ అండ్ ఆర్గ్యుమెంట్స్ జూన్ నెల, ఆగస్ట్ నెల వద్దు. మిగతా అన్ని నెలల్లో కూడా ఈ 28న పుట్టిన వాళ్ళకి తిరుగులేదు. మీరు గెలవడానికి పుట్టిన వాళ్ళు, అదృష్టమైన వాళ్ళు. సో ఇంత అదృష్టం ఉన్న వాళ్ళు కూడా పేర్లు బాగాలేకపోతే అదృష్టం పక్కకు పోయి దురదృష్టం పట్టుకుంటుంది. సో 28న పుట్టి కూడా ఇబ్బందులు పడుతున్నారా హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, రిలేషన్ పరంగా? సో స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్, కింద కనిపిస్తున్న 3 నంబర్స్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నేరుగా ఫేస్ టు ఫేస్ కూర్చున్నప్పుడు మీ పేరులో ఏమేమి డిఫెక్ట్స్ అన్నీ నేను చెప్తాను. చెప్పినప్పుడు మీకు షాక్ అవుతారు. 100% మిమ్మల్ని అడగకుందని మీ సమస్యలన్నీ చెప్పి ఆ సమస్యలకి సొల్యూషన్ ఇవ్వడం. లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్ అండ్ లక్కీ స్టోన్స్. ఒక మనిషికి 2 నుంచి 3 లక్కీ స్టోన్స్ ఉంటాయి. నవరత్నాల వల్ల ఎలాంటి ఉపయోగం, 9 స్టోన్స్ వల్ల యూజ్ లేదు. ఎందుకంటే 9లో 3 న్యూట్రల్, 3 యాంటీ, 3 అనుకూలం, 3 అనుకూలం, 3 న్యూట్రల్, గమనుంటాడు, 3 యాంటీ, అంటే ₹3 ఇన్కమింగ్, ₹6 అవుట్ గోయింగ్. సో నవరత్నాల స్కీము వద్దు. నేను చెప్పే 2 కానీ 3 స్టోన్స్ కానీ వేసుకోండి. తొందరగా కరెక్షన్ తీసుకుని వెంటనే లక్కీ స్టోన్స్ వేసేసుకోండి. ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయండి. ఎందుకంటే మనం పుట్టింది గెలవడానికి,
మంచి చేయడానికి, బాధపడడానికి కాదు, స్ట్రగుల్స్ ఫేస్ చేయడానికి కాదు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నటువంటి చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ విన్నారు కదా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అసలు మన పేరులో బలం ఎంత? కొన్ని పేర్లు ఏమంటే 30 ఏళ్ళు లాగే కెపాసిటీ ఉంటుంది, కొన్నిట్లో 40, కొన్నిట్లో 45, కొన్నిట్లో 50. 50కి మొత్తం సంపాదించింది పోగొట్టుకొని 0 అయిపోతుంది. కొంతమందికి దురదృష్టం 60 ఏళ్ళకి మొత్తం 0 అయిపోతుంది. అక్కడ నుంచి మళ్ళా సంపాదించాలి, చాలా కష్టం 60 ఏళ్ళకి 0 అయిపోతే. సో ఈ జాగ్రత్తలు తీసుకొని మీ పేరులో బలం తెలుసుకొని జాగ్రత్తలతో పేరులో చిన్న మార్పు చేసుకొని ముందుకెళ్తే మీకు తిరుగులేదు. సో ప్రతి పేరులో కూడా అంటే 100 పేర్లు తీసుకుంటే ఒక 30 to 40 నేమ్స్ చాలా బాగుంటాయి, ఒక 30 నేమ్స్ యావరేజ్గా ఉంటాయి, 30 చాలా బ్యాడ్గా ఉంటాయి. యావరేజ్గా ఉన్న వాళ్ళ గురించి, బాగున్న వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్. ఆ బాగలేని ఆ 30 మంది కోసమే ఇంతమందికి పేర్లు పెట్టండి అని అడిగి స్క్రీన్ చేసి ఆ 30% బాగాలేని వాళ్ళని మోటివేట్ చేసి కరెక్షన్ చేసుకోండి, బాగుంటారని చెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం. సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం నేను ఇప్పుడు చెప్పే నంబర్స్కి వాట్సప్ చేయండి. సో ఫస్ట్ వాట్సప్ నంబర్, నా పర్సనల్ వాట్సప్ నంబర్ 9966000317. స్క్రీన్లో కనబడే నంబర్స్, ఈ సైడ్లో 2, కింద 3, ఈ 5 నంబర్స్కి ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో పంపించండి, తెలుగులో పంపకండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199. 9133789199. సో ఈ మధ్య హెవీ వాట్సాప్ల వల్ల నా వాట్సాప్ నంబరు ఈ వాట్సాప్ వాళ్ళు ఆల్మోస్ట్ వారంగా ఒకసారి బ్లాక్ చేసేస్తున్నారు. డైలీ నేను ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ చేస్తాను స్టాఫ్కి, ఎందుకంటే నేను నా నెంబర్ నుంచి మీకు వాయిస్ ఇవ్వట్లేదు. నా నెంబర్కి పెట్టినా నేను స్టాఫ్కి వాయిస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు ఎక్కువైపోయినాయని ఆల్మోస్ట్ నెలకి 2 సార్లు నంబర్ బ్లాక్ అయిపోతూ ఉంది. సో ఈ 2 నంబర్స్ చెప్తాను, ఏ నంబర్ వర్కింగ్లో ఉంటే ఆ నంబర్కి పెట్టండి. ఎందుకంటే 9121685513 బాగా సతాయిస్తూ ఉంది. ఈ 3 monthsలోనే 10 times వాట్సాప్ బ్లాక్ అయ్యింది. మళ్ళీ నేను రిక్వెస్ట్ పెడితే మళ్ళీ అన్బ్లాక్ చేశారు. సో ఇది ఎప్పుడు బ్లాక్ అవుతుందో ఎప్పుడు ఉంటుందో తెలీదు. 9121685513 9121685513. సెకండ్ ఇది ఈ నంబర్ అయితే ఫ్రెష్ నంబర్ కాబట్టి ఇబ్బంది లేదు. 8688157777 8688157777. అలాగే 8888 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్లో ఒక నంబర్కి వాట్సాప్ చేయండి, అన్ని నంబర్లకి వాట్సాప్ చేయకండి. ఇంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడడం మంచిది కాదు. సో ఒక నంబర్కే పెడితే ఒక్కరు చూస్తారు కాబట్టి పెద్ద నెగిటివ్ ఉండదు. ప్రాబ్లమ్స్ పెట్టకండి, నేను చెప్తాను ఈ పేరులో ఏమేమి ఉందో. సో 14 ఏళ్ళు 10 ఏళ్ళ వాళ్ళకి పేర్లు పెడితే నీకు 16 నంబర్ ఉంది యాక్సిడెంట్ అవుతుందిరా అంటే వాడికి ఏం తెలుస్తుంది? ఇంట్లో నుంచి నాన్న దింపుతాడు, స్కూల్ని తెచ్చుకుంటారు. ఈ దోషాలు అనేవి 25 ఏళ్ళు దాటినాక బాగా కనబడతాయి కాబట్టి 20 years దాటిన వాళ్ళు తప్ప చిన్న వాళ్ళకి వాయిస్ ఇవ్వడం అవాయిడ్ చేస్తున్నాము. చాలామంది న్యూ బోర్న్ బేబీస్కి బాబు పుట్టాడండి, నెల అయింది, 2 నెలలు అయింది, ఒక 20 పేర్లు పెట్టేస్తున్నారు. స్పెల్లింగ్స్ వాళ్ళే పెడుతున్నారు. ఒక ఆయన పెట్టాడు పార్థసారథి, PAARTHA, PAARDHA, సారథి SARATHII, SARATHY, స్పెల్లింగ్స్ అన్నీ వాళ్ళే పెడుతున్నారు. చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం. సో పెద్దవాళ్ళకన్నా వాయిస్ ఇస్తున్నాం. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెట్టి వాయిస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. వాయిస్ విని అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఫీజు 1 time ఫీ ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫీ ఉండదు. వాయిస్ ఇస్ గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ పేర్లు ఎలా ఉందో మనం ఫ్రీగానే చెప్తున్నాం. అరే అన్న చెప్పింది 100% కరెక్ట్, బాగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఫీ ఉంటుంది. డైరెక్ట్గా వచ్చే దానికి ఒక ఫీ ఉంటుంది, ఆన్లైన్లో ఒక రకమైన ఫీ ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు తక్కువ ఉంటుంది, డైరెక్ట్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. సో చిన్నపిల్లలకి
డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని దయచేసి రకరకాల పేర్లు పెట్టి నా టైము మీ టైము వేస్ట్ చేసుకోవద్దండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేను 5 to 10 నేమ్స్ మీకు సజెస్ట్ చేస్తాను. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నంబర్, ఆ పేర్లో లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ ఏంటి. చాలామంది కరెక్షన్ ఒక్కటే ఫాలో అవుతున్నారు, అంటే 1 to 5%. 95% సిన్సియర్గా స్టోన్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. 1 to 5% స్టోన్స్ లేట్ చేస్తున్నారు. 2016లో ఇచ్చిన ఆయన ఈరోజు షీట్ పెట్టాడు నాకు, సార్ నేను ఏ స్టోన్ వేసుకోవాలా, ముందేది వేసుకోవాలి, మీరు 2 చెప్పారు, ముందేది వేసుకోవాలి. 2014 తీసుకుని ఈరోజు షీట్ పెట్టాడు, 3 స్టోన్స్ చెప్పుకున్నా. అంటే బ్యాడ్ లక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 స్టోన్స్ చెప్తాను. సార్ దీంట్లో ఏది వేసుకోవాలి, ఇప్పుడు ఏది వేసుకోవాలి చెప్పండి కొంచెం. అంటే నేను చెప్పేది నేమ్ కరెక్షన్తో పాటు స్టోన్స్ వేసుకుంటే పవర్ ఎక్కువ. తిరుపతి టికెట్ కొన్న ఫ్లైట్ టికెట్ వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటే దించేస్తుంది అరగంటలో. నడుచుకొని పోతే మనకు 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, చేరచ్చు, చేరకపోవచ్చు. సో లక్కీ నంబర్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, అన్లక్కీ డేట్స్, లక్కీ స్టోన్స్, గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవన్నీ ఫాలో అయితే 100% మీకు సక్సెస్ వస్తుంది, మంచి గెలుపు వస్తుంది. నేను ఇచ్చిన లక్షలాది మంది బాగున్నారు, మీరు బాగుంటారు. సో వాట్సాప్ లేదు అని చాలామంది ఎస్ఎంఎస్ చేస్తున్నారు. మీరు వాట్సాప్ చేయమంటున్నారన్నా, మాకు వాట్సాప్ లేదు. సో ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది. సో ఒక్క నంబర్ ఇస్తాను, ఈ నంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి ఓపిక్గా మీ పేరు స్పెల్లింగు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మా స్టాఫ్ రాసుకొని మీకు మళ్ళీ 1 hour 2 hours 3 hours 4 hours పేర్లో నంబర్స్ బాగున్నాయా లేదా, ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి క్లియర్గా చెప్తారు. ఈ నంబర్ రాసుకోండి, 9703335056, 9703335056. అంటే మాకు వాట్సాప్ రాదు అనే వాళ్ళకి కాల్ చేయడానికి ఈ నంబర్. సో కొంతమంది మేము ఫోన్లో కూడా సరిగా మాట్లాడలేము, అప్పుడు మీరు ఎస్ఎంఎస్ చేయాలనుకుంటే మీకు ఒక నంబర్ చెప్తాను. ఈ నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎంఎస్ చేస్తే మా వాళ్ళే కాల్ చేసి పేరు బాగుందా లేదా చెప్తారు. సో ఎస్ఎంఎస్కి నంబర్ 8688157777, 8688157777. ఇది నా పర్సనల్ నంబర్ ఇది. సో మీరు ఎస్ఎంఎస్ చేసిన వెంటనే మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను. సో నా అడ్వైస్ తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి, విజయాలు సాధించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి మీ నేమ్ కరెక్షన్, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సో మీ లైఫ్ స్టైల్ని అండ్ మీకు అనుగుణంగా ఏదైనా మార్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, వాడి పెళ్ళికి సంబంధించింది కానివ్వండి, అదర్ అకేషన్స్కి సంబంధించింది కానివ్వండి, లేదంటే మీ నెంబర్లో ఏ రాంగ్ నెంబర్ ఉంది, ఏ రైట్ నెంబర్ ఉంది అనేటువంటి విషయం తెలుసుకొని అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. లేదు ఒకవేళ మేము డైరెక్ట్ ఆన్లైన్ అని కాకుండా డైరెక్ట్ అపాయింట్మెంట్ త్రూ వెళ్ళాలి అనుకుంటున్నాం అనుకునేటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మణికొండలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే సో ఎవ్రీ సండే మీరు డైరెక్ట్గా మణికొండ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు. మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసినా కూడా మీకు డెఫినెట్గా వాళ్ళు లొకేషన్ షేర్ చేస్తారు. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.